హలో అందరికీ నమస్కారం. తెలుగుదనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఒక బంగాళదుంప, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం పచ్చిమిర్చితో ఈజీగా కూర ఎలా చేసుకోవచ్చో పూరీకి అనేది నేను ఈరోజు మన వీడియోలో చూపిస్తున్నాను. నిన్న వీడియోలో పూరీ ఆయిల్ తక్కువ పీల్చుకోవడానికి, స్టవ్ నీట్గా మెయింటైన్ చేసుకోవడానికి, ఆయిల్ పాడవకుండా ఉండడానికి టిప్స్ నేర్చుకున్నాం కదా. ఈరోజు వీడియోలో పూరీ కూర చూపిస్తున్నాను. ఈ కూర చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఎవరికైనా ఒకరిద్దరికి తెలియకపోయినా కూడా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో నేను షూట్ చేశాను అనమాట. ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప, కొంచెం శనగపప్పు, కొంచెం పచ్చిమిరకాయ అనమాట. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం కదా, కూర టేస్ట్ ఎలా ఉంటుందని చాలామందికి డౌట్ రావచ్చు. మీరు అచ్చం హోటల్లో తిన్నట్టే టేస్ట్ వస్తుందన్నమాట. ఈ రెసిపీ ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. లేదు ఒకవేళ తెలియదు మీరు ఈరోజే తెలుసుకున్నారు అంటే మాత్రం అది కూడా నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి. నేను వేరే స్టైల్లో వండేదాన్ని అనమాట. ఇదివరకు ఆలూని మ్యాష్ చేసి అలా ఉండేదాన్ని, కానీ ఇది నేను రీసెంట్గా మా అక్క దగ్గర చూశాను. చాలా టేస్టీగా అనిపించింది. నేను ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేస్తే టేస్టీగా అనిపించింది. హోటల్లో తిన్నప్పుడు మనకి ఎలాంటి టేస్ట్ వస్తుందో అలా అనిపించింది అనమాట. ఆ ముక్కలన్నింటినీ కూడా కుక్కర్లో వేసేసుకుని కొంచెం వాటర్ వేసి విజిల్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి 2 కానీ 3 కానీ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెడుతున్నాను. కూర ఉడికేలోపు కూరకి కావాల్సిన తాలింపు, అలాగే దాంట్లో కలపడానికి పిండి అనమాట. పిండి గోధుమ పిండి కానీ వరిపిండి కానీ అలాగే శనగపిండి కానీ మన ఆప్షన్ అనమాట, ఏదైనా తీసుకోవచ్చు. అలాగే కూరలో నేను శనగపప్పు వేసాను కదా, దాని బదులు మీరు పచ్చి బఠానీ వేసుకోవచ్చు, పెద్ద శనగలు వేసుకోవచ్చు. ఆప్షన్ మన ఇష్టం అనమాట. మనకి ఎలాంటి టేస్ట్ నచ్చితే అలా వాడుకోవచ్చు. ఈరోజు నేను పన్నీర్ కూడా రెడీ చేశాను ఇంట్లోనే. చాలా వరకు మనం ఇంట్లో రెడీ చేసుకోవడమే హెల్త్కి మంచిది. ఇలా సాఫ్ట్గా రావాలి అంటే పన్నీర్ క్యూబ్స్ లాగా మనం షాప్లో కొన్నట్టే వస్తుంది. ఇలా చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది, నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఈలోగా ఈ ముక్కలు కూడా ఉడికిపోయినాయి కుక్కర్లో పెట్టినవి. దాంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే మనం ముందు కలిపి ఉంచుకున్నాం కదా పిండి, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఒక స్టవ్ మీద మనం పూరీ చేసుకుంటే ఇంకో స్టవ్ మీద ఇలా ఉడకడానికి కాసేపు వదిలేస్తే ఒక 10 నిమిషాల్లో మనకి కూర అనేది రెడీ అయిపోతుంది అనమాట. కాసేపు ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుంది. పిండి వేసిన తర్వాత లాస్ట్లో మనం తాలింపు వేసుకుంటే సరిపోతుంది. ఈ కూరకి మనం జస్ట్ తాలింపుకి 1 స్పూన్ ఆయిల్ వాడాము, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.